ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాస్టర్ నమః. హరి ఓం. గురువు గారి పాదాలకు వందనాలు. గురువు గారు, శ్రీశైలం అన్న సంతర్పణకి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళండి అని మీరు చెప్పినప్పుడు నేను శ్రీశైలం వెళ్ళాలని ఎంతో అనుకున్నాను గురువు గారు. ఆ టైంకి నా దగ్గర డబ్బులు లేవు, ఎలాగైనా సరే తీసుకొని వెళ్ళాలని చెప్పి బాగా నిర్ణయం తీసుకున్నాను గురువు గారు. అప్పుడు నాకు పని కూడా 2-3 రోజులు లేకుండా చాలా ఇబ్బంది పడ్డాను గురువు గారు. తర్వాత ఒకరోజు నాకు డబ్బులు ఒక ఆయన ఇవ్వాలి, ఆ సంగతి నేను అసలు మర్చిపోయాను. ఆయనే కనపడి, అయ్యా నీకు డబ్బులు ఇవ్వాలి కదా, 2 రోజుల్లో ఇస్తానని చెప్పారు. అతను కరెక్ట్గా టైంకి తీసుకొచ్చి ఇచ్చాడు గురువు గారు. అన్నగా అమ్మవారి దేవాళ్ళు ఎక్కడ కట్టాను డబ్బులు అని నేను చెప్పి ఇంకా చిన్నగా శ్రీశైలం వెళ్ళాలి, ఎవరున్నారు తెలిసిన వాళ్ళు అనుకున్నాను గురువు గారు. తర్వాత సాయి గోపి గారు, అనిల్ రెడ్డి గారు మన ముగ్గురం కలిసి వెళ్దాము అన్నారు. ఇక సరే గుంటూరులో మన దగ్గరే అని చెప్పి మేము ముగ్గురం పొద్దున్నే తెల్లారగట్ట బయలుదేరి బస్ స్టాండ్లోకి వెళ్ళి కలిసి ముగ్గురం కలిసి శ్రీశైలం వెళ్ళటం జరిగింది గురువు గారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాగరాజు అన్నగారు ఎప్పుడు మేము ఇంకా కొండ కింద ఉన్నప్పుడే 2-3 సార్లు ఫోన్ చేసి ఎక్కడున్నారు మీరు, ఎక్కడి వరకు వచ్చారని అడగటం జరిగింది. తర్వాత మేము వెళ్ళంగానే మమ్మల్ని రిసీవ్ చేసుకొని రూమ్ చూపించి ఇక్కడ ఉండండి అని చెప్పారు గురువు గారు. తర్వాత రూమ్లోకి వెళ్ళి స్నానాలు అవి చేసి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పని కేటాయించారు. నాకు ఠాగూర్ గారు వస్తారు, ఆయన్ని రిసీవ్ చేసుకొని అని చెప్పారు గురువు గారు. అదేవిధంగా రిసీవ్ చేసుకున్న తర్వాత ఇంకా నైట్ కాసేపు సాధన చేసుకున్నాం గురువు గారు. తర్వాత తెల్లారి వంట కార్యక్రమం పనులకు వెళ్ళాలని చెప్పేసి తెల్లారి గట్ట 4 గంటలకల్లా అందరం అన్నదానం కాడికి వెళ్ళాం గురువు గారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వంట వండే కాడ ఆవులు కట్టేసి ఉంది గురువు గారు. అక్కడంతా కొంచెం పేడ అంతా ఉంది, అదంతా శుభ్రంగా తీసి పీఠం సభ్యులు అందరూ తలా ఒక పని చేసి శుభ్రంగా క్లీన్ చేసి తర్వాత వంట పాత్రలు మొత్తం శుభ్రంగా క్లీన్ చేసి ఇక వెంటనే వంట కార్యక్రమం స్టార్ట్ చేశారు గురువు గారు. అందరూ ఇక తలా ఒక పని చేయటం మొదలు పెట్టారు గురువు గారు. తర్వాత శ్రీమూర్తులు అందరూ వచ్చి కూరగాయలు అన్ని కట్ చేసి ఇక ఈ టయానికి వంట వాళ్ళకి వంట ఉండే వాళ్ళకి ఏ కావాలంటే అవి గబగబా అందరం కలిసి అందించడం జరిగింది గురువు గారు. తర్వాత వెజిటేబుల్ రైస్ పూర్తయింది, తర్వాత దద్దోజనం అన్నం పూర్తయింది, కర్రీ పూర్తయింది. అన్ని అందరం ఒకళ్ళకొకళ్ళు అందించుకుంటా సహాయం చేసుకుంటా అన్ని పూర్తయింది గురువు గారు 11 గంటలకల్లా. ఆ నైటు వంట ఉండే ముందు నైటు మీరు చెప్పారు అమ్మవారు అయ్యవారు వస్తారు, ఇలా ఉంటారని. నేను ఎంతో తర్వాత అన్నం అన్ని అక్కడికి చేర్చుకున్న తర్వాత బ్యానర్ కట్టాలి, ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి గురువు గారిని అడుగుదాం అనుకున్నారు. అప్పుడు ఫోన్ సిగ్నల్ అనేది ఏమి సరిగా లేక కొంచెం ఇబ్బంది పడ్డాను గురుగారు. తర్వాత మీరు పలానా చాట అలా ఇక్కడ పెట్టినాను చెప్పండి, మెసేజ్ పెట్టండి, కమ్మటిని అక్కడ బ్యానర్ తీసుకొచ్చారు. బ్యానర్ కొత్తలో దొరకకపోతే దేవదాస్ గారు పలానా చాటని తీసుకొచ్చారు గురువు గారు. అమ్మటినే బ్యానర్ కట్టి టేబుల్ పెట్టేసి అన్ని అక్కడికి చేర్చి ఇక అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నాం గురువు గారు. చేస్తూ ఉంటే వాళ్ళు ఋషులు వాళ్ళందరూ వచ్చి భోజనం చేసి వెళ్తా ఉన్నారు గురువు గారు. నేను నా లైఫ్లో ఎప్పుడు ఎట్లాంటి కార్యక్రమంలో పాల్గొని ఇలా చేస్తానని అసలు ఎప్పుడు అనుకోలేదు గురువు గారు. నాకు చాలా అంటే చాలా ఆనందం, సంతోషం కలిగింది గురువు గారు. నేను ఒక్కోసారి నేను మంచినీళ్ళు ఇచ్చే కాడ ఉన్నాను గురువు గారు.
అమ్మవారు అయ్యేవాళ్ళు వస్తారు కదా నీళ్ళు తాగటానికని నేను చాలా ఆత్రుతగా చూస్తా ఉన్నాను గురువు గారు. ఈ ఈ పీఠంలోకి రావటం, ఈ శ్రీశైలం నేను అసలు వస్తాను అనుకోలేదు, వచ్చాను. అదేవిధంగా అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనటం నాకు ఎన్నో జన్మల పుణ్యం, దేవుడిచ్చిన వరం, గురువు గారి దయ అని చెప్పేసి నేను ఎంతో ఆశతో అన్న సంతర్పణ నాకు సాధన సహాయం నేను చేస్తూ ఉన్నాను గురువు గారు. నేనైతే అంత అబ్జర్వ్ చేయలేకపోయాను గురువు గారు. ఇక పని హడావుడిలోనే మంచినీళ్ళు ఇస్తా అలా ఉన్నాను గురువు గారు. అయితే గలాసులు అయిపోగానే నాగరాజు అన్న గారు ఎమ్మటినే తీసుకొచ్చి చాలా ఆయన ఏం తగ్గినాయి, ఏం కావాలని చెప్పి మంచినీళ్ళు కానీ జరగంగా చాలా యాక్టివ్గా ఉన్నారు ఆ అన్నగారు మాత్రం. ఇంకా తర్వాత ఎవరో ఒక ఆయన వచ్చాడు గురువు గారు, మా అందరికి టిఫిన్ తీసుకొని వచ్చాడు. టిఫిన్ అయితే చాలా బాగుంది గురువు గారు. టిఫిన్ తిన్నాం అందరం. ఇక తిన్న తర్వాత ఇక అన్నదాన సంతర్పణ కార్యక్రమం చేస్తుంటే నన్ను కూడా పంపించారు, ఒకసారి పోయి పిలిచిరా అందరిని, ఎవరన్నా ఉంటే భోజనం చేసే వాళ్ళని తాగేయమని చెప్పారు గురువు గారు. నేను కూడా వెళ్ళి అమ్మ రాండి అన్నం, అమ్మవారు అన్నం భోజనం చేదురు రాండి అని నేను కూడా పిలిచాను గురువు గారు. అందరూ వచ్చి తిన్నారు. ఎంతో సంతోషం కలిగింది గురువు గారు. ఈ అన్నదాన సంతర్పణ కార్యక్రమంలో నేను వస్తాను, ఇలా చేస్తానని అసలు నేను కల్లో కూడా అనుకోలేదు గురువు గారు. అంత అమ్మ దైవ, గురువు గారి దయ వల్ల వచ్చాను గురువు గారు. తర్వాత అందరూ డ్యామ్కి వెళ్దామని చెప్పి అన్నారు గురువు గారు. డ్యామ్కి వెళ్దామని చెప్తే నేను డ్యామ్ ముందు సాధన చేసుకున్నామని చెప్పి మేము ముగ్గురం అనుకున్నాం గురువు గారు. సాయి గోపి గారు, అనిల్ గారు, నేను. ఇంకా మేము ముగ్గురం, నేనైతే ఇంటికి వద్దామని చెప్పి నేను నేను గోపి గారు మేమిద్దరం ఇంటికి వద్దామని అనుకున్నాను గురువు గారు. అనిల్ రెడ్డి గారు నాకు గురువు గారు మంత్రం ఇచ్చారు, నేనైతే నేను రాను, నేను ఇక్కడే సాధన చేసుకుంటాను, ఇక్కడే ఉంటాను రేపటి వరకు అని అన్నారు గురువు గారు. ఫస్ట్ లో సరే మీరుంటే ఉన్నానండి, మేమైతే ఇంటికి వెళ్తామని చెప్పి మేమిద్దరం అనుకున్నాము గురువు గారు. అనుకున్న తర్వాత గంటా మఠం దగ్గరికి వెళ్దాము, అక్కడ బాగుండిద్ది అన్నారు. ఆడ అలా గుహ ఉండిద్దని, శ్రీశైలంలో అన్ని మఠాలు ఉంటాయని, అంతమంది గురువులు ఉంటారని, అన్ని ఋషి మఠాలు ఉంటాయని నాకు అసలు తెలియదు గురువు గారు. నేను ఒకసారి 2 సార్లు వెళ్ళాను అంతే గురువు గారు. వెళ్ళినప్పుడు మెయిన్ శివస్వామి లింగాన్ని దర్శించుకోవటం, వెంటనే ఇంకా ఉరుగులు పరుగులుగా రావటమే కానీ ఎప్పుడు అంతసేపు శ్రీశైలంలో ఉండటం నాకు అసలు తెలియదు. ఎప్పుడు కూడా నేను అలా లేను గురువు గారు. తర్వాత ఇక ఆ గంటా మఠంలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ లైట్ కూడా లేదు, అంత చీకటిగా ఉంది గురువు గారు. ఇంకా అక్కడ కూర్చున్న తర్వాత నాకు ఏదో తెలియని ఆనందం, ఎన్నో అనుభూతులు వచ్చినాయి గురువు గారు. చాలా అనుభూతులు వచ్చినాయి. నేను సాధన ఇంటికాడ చేస్తా ఉన్నాను కానీ 1 గంట 40 నిమిషాలు కదలకుండా లేవకుండా అలా ఎప్పుడు కూర్చోలేదు గురువు గారు. నాకు తెలియకుండానే ఇంకా ఏదో శక్తి నాలోకి వచ్చినట్టుగా, ఎంతో దృఢ నిశ్చయంగా సాధన అసలే ఇంకా ఇంటికాడ చేసినప్పుడు కానీ ఎప్పుడు ఇంతవరకు నా లైఫ్ లో అంత అద్భుతంగా నాకు ఎప్పుడు అనిపించలేదు గురువు గారు. ఆడ కూర్చున్నప్పుడు చాలా అనుభూతులు వచ్చినాయి. ఏదో తెలియని శక్తి నా కాడికి వచ్చినట్టుగా, అసలు చాలా మానసిక ప్రశాంతతగా చాలా బాగుంది గురువు గారు అక్కడ మాత్రం. ఇంకా తర్వాత బయటకు వచ్చింది, ఇంకా ఆడ నుంచి మేము ముగ్గురం బయటకు వచ్చాం గురువు గారు. ఫస్ట్ ఆడికి దాంట్లోకి వెళ్ళాలంటే నాకు చాలా భయం వేసింది గురువు గారు. వామ్మో ఏంది గుహలోకి ఎక్కల్లాలి, ఏంది చిన్నది సందది, నేను పడతానా లేదనుకుంటా ఉన్నాను. ఎవరు ఒక ఆయన వచ్చి ఈ గుహలో ఏమన్నా ఉంటాయా అని చెప్తే, ఆయన గబ్బిలాలు ఉంటాయా, మీరు వెళ్తారా, మీకు అంత ధైర్యం ఉందా అన్నట్టుగా అన్నారు. వెంటనే అనిల్ రెడ్డి గారు అలా చూసి బమ్మున ఫస్ట్ ఆయన ముందెళ్ళారు, తర్వాత ఆయన వెనకెడత సాయి గోపి గారు, తర్వాత నేను వెళ్ళాను గురువు గారు. వెళ్ళి సాధన చేసి వచ్చిన తర్వాత నాకు అప్పుడు దాకా ఇంటికి వెళ్దాము, ఇంటికి పోదాం అనుకున్న నా మనసు, నా ఆలోచన ఇంకా సాధన చేసి ఆ మఠంలో సాధన చేసిన తర్వాత ఏదో తెలియని శక్తి వచ్చినట్టు అనిపించింది నాకు. కానీ ఇక్కడ ఎంతో అద్భుతమైంది శ్రీశైలం, గురువు గారు చెప్పినట్టు
శ్రీశైలం అంటే ఎంతో మంది యోగులు ఋషులు ప్రత్యేకంగా అక్కడ తిరిగిన స్థలం, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే అక్కడికి వెళ్తానని చెప్పి మీరు చెప్పిన మాటలన్నీ నాకు బాగా అర్థమయ్యి ఖచ్చితంగా ఇక్కడ కార్తీక పౌర్ణమి వరకు ఇక్కడే ఉండి 365 ఒత్తులు నెయ్యిలో వెలిగించి వెళ్ళాలని చెప్పి నేను దృఢమైన నిర్ణయం తీసుకొని అనిల్ రెడ్డి గారు మేము కూడా ఉంటామండి అని చెప్పి సాయి గోపి గారు మేమిద్దరం మాట్లాడుకొని ఉందామని చెప్పి అనుకున్నామండి. తర్వాత అనిల్ రెడ్డి గారికి కానీ సాయి గోపి గారికి కానీ అక్కడ శ్రీశైలంలో అన్ని మఠాలు తెలిసిన నాకైతే తెలియదు. గురువు గారు నన్ను చాలా సార్లకు తీసుకెళ్లారు, చాలా చాలా సార్ల సాధన చేపించారు. ఋషి మఠం ఇంకోటి ఏదో ఉంది గురువు గారు, అక్కడికి వెళ్ళి నిద్ర చేశాము. ఆడ నాకు ఫస్ట్ సాధన చేసుకున్నాము గురువు గారు. చాలా ఎక్కడ ఏ పీఠం కాడ చేసినా కూడా సాధన అన్ని సార్లు కూడా బాగుంది గురువు గారు. కాలభైరవ స్వామి కాడికి తీసుకెళ్లారు, అక్కడ సాధన చేసుకున్నాను గురువు గారు. మళ్ళీ ఇంకొక అమ్మవారి చిన్న గృహం ఉంది, అక్కడ ఆడికి కూడా వెళ్ళాము. అయితే అనిల్ రెడ్డి గారు, గురువు మీకు ఇవన్నీ ఎలా తెలుసండి, ఇన్ని సార్లు తిప్పుతున్నారేంది, ఇన్ని గృహాలు తెలుసు మీకు, ఇన్ని మఠాలు తెలుసు, ఎక్కడికైనా ఈ సాయి గోపి గారు వీళ్ళిద్దరు నాకు ఆ మఠం తెలుసు అంటే ఈయన నాకు తెలుసు అంటున్నారు, ఇద్దరు తీసుకెళ్తున్నారు అక్కడికి. అయ్యో మీరిద్దరు నాకన్నా శ్రీశైలం ఎక్కువ తిరిగి దేవుడి గురించి ఎక్కువ తెలుసుకున్నారు. నేను లేచిన కాడి నుంచి పని అని చెప్పి ఈ గొడవలోనే పడ్డాను, కానీ దేవుడి గురించి నాకేం తెలియదు అని చెప్పి నేను చాలా బాధపడ్డాను గురువు గారు వాళ్ళిద్దరు చదువుతుంటే. తర్వాత అనిల్ రెడ్డి గారు అన్నారు, నేను మీకు ఇవన్నీ ఎలా తెలుసండి, ఎట్లా తిరుగుతున్నారు మీరు, నాకన్నా వయసులో చిన్న వాళ్ళు ఎట్లా తెలుసు అంటే, నేను గురువు గారి గురించి పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు, గురువు దొరకటం ఒక అదృష్టం, ఏందనుకున్న మాటలు కాదు గురువు అంటే అని చెప్పి ఆయన చెప్పారు. తర్వాత గురువు అంటే ఏందో, నాకు గురువు విలువ అంటే ఏందో నాకు అప్పుడు బాగా తెలిసింది గురువు గారు. ఇంకా అమ్మో, గురువు గారు చాలా పవర్ఫుల్. ఇక ఏదేమైనా సరే గురువు గారు ఏ చెబితే వినాలి, ఆయన చెప్పిన పని చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి నేను ఇంకా బాగా దృఢ నిశ్చయం తీసుకున్నాను గురువు గారు. ఇంకా తర్వాత మేము అన్ని మఠాల కాడికి తీసుకెళ్లి సాధన చేపించారు గురువు గారు. రత్నానంద స్వామి ఆ మఠం కాడ కానీ ఇంకా ఏదో ఋషి మఠం ఉంది గురువు గారు, ఆడకు కూడా వెళ్ళాము. సాధన చాలా బాగా చేసుకున్నాను గురువు గారు. ఒకసాట మించినట్టుగా ఒకసాట అనుభవాలు గురువు గారు. తర్వాత ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకున్నాం అన్నారు. వెళ్దామండి అన్నాను నేను కూడా. ముగ్గురం వెళ్ళాం గురువు గారు. ఆడికి వెళ్ళిన తర్వాత గోసేవ చేసుకున్నాము. గోసేవ చేసుకున్న తర్వాత సాగంటే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక ఆవుకి కొంచెం వెనక నీళ్ళు అలా జల్లి, పూలు జల్లి 5 ప్రదక్షిణాలు కనుక చేస్తే ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు చుట్టూ తిరిగిన పుణ్యం వచ్చింది అనే మాట నాకు బాగా గుర్తుకొచ్చింది గురువు గారు. ఇక మేము ముగ్గురం అలానే తిరిగి గోసేవ చేసుకున్నాం గురువు గారు. తర్వాత దత్తాత్రేయ మఠం, దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడే ఉన్నారని చెప్పి చూపించారు గురువు గారు. అక్కడ కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు చేస్తే అసలు ఎన్నో అనుభూతులు వచ్చినాయి గురువు గారు. అమ్మటిని అసలు ఒక నీళ్లు కొండ మీద నుంచి నీళ్లు కింద పడతా ఉన్నాయి గురువు గారు. ఆ కొండ మీద ఉన్న మట్టి అంతా పోయి అమ్మవార్లు విగ్రహాలు, అయ్యవారి విగ్రహాలు అలా బయటపడినట్టుగా, చాలా పుష్ప విమానంలో నేను పైన వెళ్తున్నట్టుగా చాలా అనుభవాలు వచ్చినాయి గురువు గారు 10 నిమిషాల్లోనే. అనిల్ రెడ్డి గారిని అడిగితే, ఏంటండి ఇక్కడ 10 నిమిషాలు అక్కడ కళ్ళు మూసుకోగానే అనుభవాలు అమ్మనే వచ్చేసినాయి గురువు గారు, ఒక్క నిమిషం కూడా పట్టలేదు. అలా ఉంది. ఏం అసలు ఎక్కడ సాధన చేసినా కానీ, ఇంటికాడ గంటలు చేసినా కానీ లేని ఆనందం, మనశ్శాంతి ఇక్కడ ఒక అరగంట చేసినా 10 నిమిషాలు చేసినా ఇంత అనుభవాలు వస్తున్నాయి. ఏంటంటే నేను అడిగితే, శ్రీశైలం అంటే ప్రత్యేకంగా దేవుళ్ళు తిరిగే ప్రదేశం, చాలా మనం ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడికి వచ్చి ఇలా చేసుకుంటున్నామని చెప్పారు గురువు గారు. తర్వాత వంట సామాన్లలో ఒక గరిట తగ్గిందని చెప్పి అన్నప్పుడు ఈ మెసేజ్ చూసి గురువు గారు రాలేదు, ఇక్కడ లేరు, అయినా ఆయనకి ఎలా తెలిసిందని చెప్పి నేను ఇక అమ్మటినే ఆలోచించుకుంటే, గురువు గారు మనం ఏం చేసాం అనేది అన్ని కూడా ఆయనకి తెలుసు ఖచ్చితంగా అని చెప్పి నేను
గురువు గారు అంటే ఒక దేవుడు, దైవంతో సమానం. ఆయనకు అన్ని తెలుసు అనేది నేను బాగా తెలుసుకున్నాను గురువు గారు. సరే అసల మామూలుగా అయితే నీకున్న పరిస్థితుల ప్రకారం అసలు శ్రీశైలం గాని, బయటకి గాని వెళ్ళే పరిస్థితులు లేవు. అసలు శ్రీశైలం వెళ్ళాలని ఎందుకొచ్చింది ఆలోచన నీకు? శ్రీశైలం వెళ్ళాలని ఆలోచన అంటే గురువు గారు నేను ఫస్ట్ ఏం వెళ్తాంలే, నా కాడ డబ్బులు కూడా లేవు, మన కాడ ఏం వెళ్తాం అని అనుకున్నాను గురువు గారు. కానీ ఆ టైంకి అమ్మవారి అమ్మవారి సేవ, అయ్యవారి సేవ చేసుకోవాలి. ఇంకా మనం ఈ ఇన్ని సంవత్సరాల లైఫ్ ఎటు దేవుడి సేవలో వినియోగించుకోలేదు, ఏమి చేయలేదు. అన్న సంతర్పణ ఊళ్ళో ఊళ్ళో జ్యోతిస్తంభం వచ్చి గుడి ప్రతిష్ట అయినా కూడా పని పని అని చెప్పి నేను కనీసం దేవుడి సేవ ఎక్కడ చేయలేదు గురువు గారు. ఒక కనీసం ఇలా కాదు, మనం ఇప్పటి నుంచైనా సరే అమ్మవారి సేవ, అయ్యవారి సేవ చేసుకోవాలి. ఈ ఈ ఇట్టటి సమయం పోతే ఇక మన జన్మలో ఇంకేం చేయలేము, ఏమి రావని నాకు ఇక నైట్ నాకు నిద్ర పట్టలేదు గురువు గారు. బాగా ఆలోచించుకున్నాను, ఎందుకు వెళ్ళలేకపోతున్నా, నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు, ఎందుకు వెళ్ళలేదని చెప్పి నేను బాగా నిర్ణయం తీసుకున్నాను గురువు గారు. ఇంకా ఎట్టయినా సరే వెళ్ళాలి అని చెప్పి బాగా నిర్ణయం తీసుకొని అమ్మవారి దయ, మీ దయ వల్ల వచ్చాను గురువు గారు. అంత ఆలోచన ఎందుకొచ్చిందసల? కారణం ఏమైనా ఉందా? ఎవరైనా చెప్పారా? లేతే ఏమనిపించింది? అంతలా ఆలోచించావు? నాకు నాకు ఎవరు చెప్పలేదు గురువు గారు. నా మనసులో ఉన్న ఆలోచనే నన్ను అలా ఒక ఆలోచింపజేసేటట్టుగా నా మనసు అలా మారిపోయింది గురువు గారు. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళెవరో డబ్బులిచ్చారన్నారు. ఆ ఆయన డబ్బులియ్యపోతే పరిస్థితేంటి? ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఇంకా నా కాడ రావడానికి డబ్బులు లేవు గురువు గారు. ఆయనకి పక్షవాతం వచ్చింది గురువు గారు ఒకసారి. పక్షవాతం వస్తే మా ఇంటి ముందుకు వచ్చి ఆయనకి 4 మగపిల్లలు గురువు గారు. ఆయన నాతో పాటు పని చేశాను. చాలా కష్టాలు ఉన్నాయన. కాలు చెయ్యి ఇలా ఈడ్చుకుంటూ నా కాడికి వచ్చాడు గురువు గారు. వచ్చి సాగరు, డబ్బులు ఉంటే ఇవి బిల్లలు తెచ్చుకోవాలి, నా కాడ ఉన్నప్పుడు ఇస్తాను, ఈ పలానా టైం అప్పుడు ఇస్తానని మాత్రం నేను చెప్పలేను అని అన్నాడు గురువు గారు. ఆయనకి నేను డబ్బులు ఇచ్చి కూడా 5 సంవత్సరాలు అయింది గురువు గారు గట్టిగా. ఆయనకి ఇచ్చిన సంగతి నేను అసలు ఇంకా మర్చిపోయాను గురువు గారు. ఇంకా నాకు గుర్తు కూడా లేదు. కానీ ఇంకా నేను ఆ టైంకి నా దగ్గర 1000 రూపాయలే ఉన్నాయి గురువు గారు. 1000 రూపాయలే ఉన్నాయి. 1000 రూపాయలు సరిపోవు, ఎలా ఎలా అని చెప్పి నేను సరిపోవు, ఎలా, ఏం చేద్దాం, ఎవరినన్నా అడుగుదామంటే వేరే వాళ్ళు ఇచ్చిన డబ్బులు పెట్టి మనం వెళ్ళకూడదు, మన కష్టపడి పనిచేసిన డబ్బులు పెడితే వెళ్ళాలి. ఆడ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ మనం కొట్టే కొబ్బరికాయ కానీ ఏ విషయంలోనే వేరే వాళ్ళ డబ్బులు ఉండకూడదు అని నాకు మా అమ్మ మా నాన్నగారు చెప్పారు గురువు గారు. దేవుడి కాడ పెట్టే ప్రతి ఒక్క వస్తువు ఏదైనా సరే మనం కష్టపడి పని చేసింది దాంతో వెళ్ళాలి. లేదు ఏదన్నా మొక్కున్నప్పుడు లారీల్లో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ బండిలో వెళ్ళి మనం కొబ్బరికాయ కొడితే మనకి ఫలితం రాదయ్యా. దేవుడి కాడికి వెళ్ళాలంటే మన సొంత మన రూపాయితో వెళ్ళాలి, చెయ్యాలి. కొబ్బరికాయ అని ఏదైనా వేరే వాళ్ళ డబ్బులు పెట్టి తీసుకొని చేసింది అది దేవుడికి ఫలితం రాదని చెప్పారు గురువు గారు. ఇంకా వెంటనే నాకు ఆ మాట గుర్తుకొచ్చి నాకు ఎవరు డబ్బులు ఇవ్వాలా అని చెప్పి నేను ఆలోచించుకుంటా ఉన్నాను గురువు గారు. నాకు ఆయన కూడా గుర్తు రాలేదు. కానీ ఆయన అంతటా ఆయనే వచ్చి, అయ్యా రాజశేఖర్ నీకు నేను డబ్బులు ఇవ్వాలి, 2 రోజుల్లో ఇస్తాను ఖచ్చితంగా అన్నారు గురువు గారు. నేను ఇంక రేపు బయలుదేరతాను అనగా ఈ రోజు ఆయన అంతటా ఆయనే ఫోన్ చేసి, నేను పనికి వెళ్ళాను గురువు గారు, ఆయన అంతటా ఆయన ఫోన్ చేసి మా ఆవిడ గారికి ఇచ్చి డబ్బులు ఇచ్చానని చెప్పి ఫోన్ చేసి వెళ్ళారు గురువు గారు. నాకు అమ్మవారు ఆ టయానికి ఆయనకి అలా ఆయన మనసు మార్చి అలా ఇచ్చి పంపించిందని నేను చాలా ఆనందపడ్డాను గురువు గారు. మొదటిసారిగా ఈ ఫీల్డ్ కానోళ్ళు అంటే మీరందరూ గూడా పొలం పనుల వాళ్ళతో తిరిగేవాళ్ళు. ఈళ్ళందరూ ఒక్కొక్క ఫీల్డ్‌లో ఒక్కొక్క రకంగా ఉన్నోళ్ళు, చదువుకున్నోళ్ళందరూ మనతో ప్రతిసారి నేను చదువుకోలేదు. మరి వీళ్ళందరితో కలిసినప్పుడు మీకేమనిపించింది? వాళ్ళెలా ఉన్నారు మీతో?
వాళ్ళందరితో వాళ్ళందరినీ చూసి కలిసి మాట్లాడినప్పుడు గురువు గారు నాకు వాళ్ళు చదువుకున్నోళ్ళు నేను చదువుకున్న మనిషిని కాదు అనే ఫీలింగ్ అసలు నాకు ఏ మనుషులు ఏ మాత్రం కూడా కలగలేదు గురువు గారు. వాళ్ళంతా మా సొంత మనుషుల్లాగా, మా పెదనాన్న బాబాయ్ లాగా, మా అమ్మ మా అక్కాయల్లాగా శ్రీమూర్తులు అయితే, మిగతా నా ఏజ్ వాళ్ళంతా నా ఫ్రెండ్స్ లాగా చాలా ఆనందంగా సంతోషంగా వాళ్ళతో కలిసిపోవటం, వాళ్ళు ఏ పని చెప్పినా సంతోషంగా నేను చేయటం నాకు అలా అనిపించింది గురువు గారు. ఎవరో కూడా చిన్న చూపు చూడటం కానీ ఎగతాళి చేయడం అలాంటివి జరిగిందా? అలాంటిది ఏమీ లేదు గురువు గారు. ఇంకా మరి ఇదంతా చూసిన నేను తర్వాత ఒకసారిగా చెప్పు చెప్పు. నేను ఇంకా ఆవుల కాడ పేడ మొత్తం బకెట్లో వేసి పక్కన పడేసిన తర్వాత చీపురు పెట్టి పేడ ఊడుస్తా ఉన్నాను గురువు గారు. అప్పుడు దేవదాస్ గారు వచ్చి నా చేతిలో చీపురు లాక్కొని నేను ఊడుస్తానని చెప్పి అన్నారు గురువు గారు. అమ్మో అసలు ఈయన ఇంత పెద్ద ఆయన ఇంత ఏంది అసలే ఇలా లాక్కున్నాడు ఈయన చేత నేను చేపియొచ్చా లేదా అని చెప్పి నేను మళ్ళీ చీపురు తీసుకుంటే నేనే శుభ్రం చేస్తానని చెప్పి చీపురు తీసుకుంటే మళ్ళీ ఆయన మనసు ఏమన్నా బాధ పెట్టిన అవుతానా నేనని చెప్పి కొంచెం ఒక్క నిమిషం అట్లా ఆలోచిస్తా ఉన్నాను గురువు గారు. వెంబటనే రాజశేఖర రెడ్డి గారు వచ్చి దేవదాస్ గారు మేమంతా ఉన్నాం, మీరేమనుకోవద్దు, దయచేసి మీరు ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి నాకు మళ్ళీ చీపు తీసుకొని నాకు ఇచ్చారు గురువు గారు. ఇంకా అలాంటి మనసులో అట్లా అనుకోవడం కానీ అలాంటిది ఏమి లేదు గురువు గారు. అందరూ నన్ను చాలా గౌరవంగా చూశారు. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా కలిసి పనిచేసాము. ఎవరికి ఎవరు మనస్పర్ధలు లేకుండా ఉన్నాం గురువు గారు. ఇదంతా అన్న సందర్పణ చేయడం, అంతమందిలో అలా అందరికి వడ్డించడం, వాటిలో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు అంటే దానిలో ఉన్నప్పుడు మీకేమనిపించింది అవన్నీ చూసినప్పుడు అసలు? నాకు ఒకసారి 2 సార్లు బాగు వచ్చి కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి గురువు గారు. ఆనందం ఎక్కువయ్యి, ఆనందం చెప్పలేని ఆనందం. ఇంకా సాంబశివుడి పాట పాడుకుంటా నేను మంచినీళ్ళు గలాసులు అక్కడ పెడతా అందిస్తా అందరికి వెళ్ళి చూసి ఇది అసలు చాలా నిజమా, ఏంది నిజమేనా, ఇది నేనేంది ఇక్కడికి రావటం ఏంది, శ్రీశైలంలో అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనటం ఏంది, ఇది చేయాలన్నా ఇలాంటి అవకాశం నాకు వచ్చింది అని చెప్పి నాకు 2-3 సార్లు కలుసుకొని ఆలోచించుకుంటా నాకు కళ్ళంటి నీళ్ళు కూడా 2-3 సార్లు వచ్చినాయి గురువు గారు. చాలా ఆనందంగా ఎంతో అదృష్టంగా భావించాను గురువు గారు నేనైతే మీ దయ వల్ల. తర్వాత అన్ని మఠాలు చూసినప్పుడు మీకేమనిపించింది? అసలు చూడగలనా అసలు ఈ మామూలుగా ఇలాంటి సిట్యుయేషన్‌లో అసలు నేను చూడగలనా? ఇయన్నీ చూసే అనుభవం నాకు అవకాశం వచ్చేదా అని చెప్పి అనిపించిందా? మఠాలు. ఖచ్చితంగా ఖచ్చితంగా అనిపించింది గురువు గారు. నేను ఇంటికి వెళ్దాం అనుకున్న మనిషిని, నా మనసులో ఇంటికి వెళ్ళాలని అనుకున్న మనిషిని గంట మఠంలోకి వెళ్ళి సాధన చేసిన తర్వాత 1 గంట 40 నిమిషాలు చేసిన తర్వాత గురువు గారు అసలు నా మనసు నా మైండ్ చెట్టు మొత్తం మారిపోయింది గురువు గారు. సాధన అంటూ చేస్తే ఇక్కడే చేయాలి, ఇటువంటి చోటే చేయాలి, మళ్ళీ ఇలాంటి అవకాశం ఇక్కడికి రావటం, ఇలాంటి అవకాశం నాకు ఇంకా ఎప్పుడు కుదిరిద్దో తెలియదు. ఒకవేళ కుదిరినా పీఠంలో ఉండి రావటం అంటే అది ఇక అమ్మవారు గురువు గారు ఇచ్చిన దయ. ఇలా రావటం ఇంకా నా వల్ల కాదు. ఒకవేళ వచ్చినా ఎన్నో డబ్బులు ఇచ్చినా అట్లా చూపించే వాళ్ళు లేరు గురువు గారు. నాకు మాత్రం అనిల్ రెడ్డి గారు కానీ సాయి గోపి గారు కానీ ఇంకా వాళ్ళు నాకు ఇంకా ఎలా చెప్పాలో కూడా నాకు మాటలతో అర్థం కాలేదు గురువు గారు. అలా తీసుకెళ్లి నాకు అన్ని మఠాలు చూపించి ఇదిగో ఈ మఠంలో ఇక్కడ ఫలానా స్వామి ఇలా చేశాడు, చాలా పవర్ఫుల్, ఇంకొక రత్నానంద స్వామి ఆయనకి సాక్షాత్ పరమశివుడి దర్శనం ఇచ్చారయ్యా, రెండో పరమశివుడు అంటారు ఇక్కడ సాధన మనం చేసుకోవాలని చెప్పి అనిల్ రెడ్డి గారు అన్నారు. అక్కడ ఆడ కూడా సాధన చేసుకున్నాం గురువు గారు. ఈ మఠాలు ఇవన్నీ చూసి ఇప్పుడు ఎంత డెవలప్ అయినప్పుడు ఇన్ని లైట్లు ఇన్ని మైకులు ఉన్నప్పుడే ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే శ్రీశైలంలో గంటా మఠంలో ఋషులు ఇక్కడికి ఒక్కళ్ళే వచ్చి సాధన చేశారంటే వాళ్ళ ధైర్యం, వాళ్ళ అమ్మవారి మీద వాళ్ళకున్న ప్రేమ, ఇలాంటి మన ఋషులు మనకి ఇచ్చిన వరం, ఇలాంటి గురువులు మనకు దొరకటం, ఇలాంటి
పీఠంలో ఉండి సాధన చేయటం, ఈ పీఠాలన్నీ మనకి చూపించిన వీళ్ళు దొరకటం, అన్ని పీఠంలో ఉండబట్టే నాకు బాగా అర్థమైంది గురువు గారు. ఇంకా అనిల్ రెడ్డి గారు అయితే, నీ ఇష్టం, ఇవాళ ఉంటానన్నా నేను ఉంటా, 2 రోజులైనా ఉంటా, నీకు పీఠాలన్నీ నేను చూపిస్తా అని చెప్పి నాకు సాయి గోపి గారు కానీ అనిల్ రెడ్డి గారు కానీ నాకు చాలా ఎంకరేజ్గా తెలియని అన్ని విషయాలు చాలా చాలా చెప్పారు గురువు గారు. గురువు గారు అంటే ఇది, గురువు గారి విలువ ఇది అని నాకు అంతగా తెలియదు గురువు గారు. గురువు గారి విలువ అనేది నాకు తెలియదు. తెలిసిన కొంచెం కొంచెమే తెలుసు. వాళ్ళిద్దరి ద్వారా నాకు చాలా తెలిసింది గురువు గారు. ఓకే. ఇంకా నీకెక్కడ పోయినా గానీ బాగా జపం గూడా చాలా తొందరగా బాగా జరిగింది. ఇంట్లో వాటికి, అక్కడ అనుభూతులకి ఏదో తేడా వచ్చిందన్నావు. అంత తేడా రావడానికి మీకు గతంలో కూడా చెప్పాను చాలా సార్లు. శ్రీశైలంలో అసలు మనసనేది త్వరగా లయమైపోతుంది జపసాధన చేసే వాళ్ళకి. అనేది మీరు చూసారా? ఏమనిపించింది అసల? బాగా దగ్గరుండి చూసారు గదా! అనుభూతులు అంటే గురువు గారు, ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత ఫస్ట్ వెళ్ళి స్టార్టింగ్ వెళ్తాం దర్శనం చేసుకున్నాం గురువు గారు. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా దర్శనానికి వెళ్ళాం గురువు గారు. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత దత్తాత్రేయ స్వామి చెట్టు ఈ చెట్టు అని చెప్పి అన్నారు. ఆ చెట్టు కాడ మాకు కనీసం నాకు కింద కండ వేసుకోవడానికి కూడా కండ తీసుకోలేదు గురువు గారు. ఊరకు అలా రాయి మీద అలా కూర్చొని సాధన చేసుకున్నాం. అట్ట కళ్ళు మూసుకొని జస్ట్ ఒక 10 సెకండ్లు అయితే లేదు, ఎమ్మడిని అనుభవాలు వచ్చినాయి గురువు గారు. ఎన్నో అనుభవాలు వచ్చినాయి. చేసిన కొద్దిసేపు అయినా సరే చాలా అనుభవాలు వచ్చినాయి గురువు గారు. ఫోను ఎలో చేయలేదుగా, సమయం అంత అనేది కరెక్ట్గా అయితే నేను చూసుకోలేదు. చాలా అద్భుతంగా అనుభవాలు వచ్చినాయి గురుగారు. ఎక్కడ కూర్చొని ఎక్కడ చేసినా సరే, ఏ మతంలో చేసినా సరే చాలా అద్భుతమైన మనసు. మరీ గంటా మఠంలో చేసినప్పుడు అయితే గురువు గారు, నేను ఒక అరగంట చేసిన తర్వాత గాలిలో నుంచి పైకి లేచి కొంచెం తేలియాడుతున్నట్టుగా అలా అనుభూతి వచ్చింది గురువు గారు. బాగా చాలా అసలు నాలోకి ఏదో ఒక శక్తి బాగా వచ్చినట్టు, ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించింది గురువు గారు.